ఈ రోజు మీ అందరి గురించి ఒక మంచి చికెన్ కర్రీ వీడియో పట్టుకొని వచ్చిన. ఇంట్లో ప్రతి ఒక్కరు పుల్లగుంది అనుకుంటా మళ్ళీ వేసుకొని తింటారు. అదే గోంగూర చికెన్. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మీకు నేను నేర్పిస్తా. చలో గట్టి చెప్తా, మంచిగా నూరి. కడాయిలా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, చూపిస్తున్న కొన్ని కంకర్రాళ్ళు, సగం చందమామ లెక్క కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డలు, వాటితో పాటు కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డలు బంగారం కలర్ వచ్చేంత సేపు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోగానే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసుకొని మసాలా లైట్ గా వేగగానే కీమ కొట్టుకున్న 2 టమాటాలు వేసుకోండి. అరే మా ఫ్రెండ్ వచ్చాడు. భయ్యా ఎలా ఉన్నావు? అంతా మంచిదేనా? టమాటాలు మంచి వేగగానే 1/2 కిలో చికెన్ వేసుకొని కలుపుకోండి. నీవ తాత నిన్ను భరించడమే ఎక్కువ అంటే ఇప్పుడు ఈయనను పట్టుకొచ్చినవా? సర్లే గానీ చికెన్ ని కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు వదిలేరు. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అందులో 2 కట్టల గోంగూర, 2-3 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా అయ్యేదాకా కలుపుతూనే ఉండండి. భయ్యా పాలకూర వేసుకోవచ్చా? లేదు, నీ తలకాయ కూర వేసుకోవచ్చు. నువ్వేడికెళ్ళి వచ్చినవయ్యా భయ్యా అంటున్నావు. అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా మెత్తగానే లైట్ గా పేస్ట్ కొట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మన చికెన్ మొత్తం ఉడికిపోయి ఇట్లా నీళ్ళు బయటకు వస్తాయి. అప్పుడు పేస్ట్ చేసుకున్న గోంగూరని వేసుకోండి. అడిగినప్పుడు చెప్పాలి కానీ అరుస్తావేటి భయ్యా? అరే నువ్వు ఊకొచ్చి భయ్యా అన్నావు అనుకో, బాయిల పడేదంతా నీ అవ్వ నడిడికెళ్ళి. సర్లే గానీ గోంగూర వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకోండి. ఇక మీడియం ఫ్లేమ్ లో కలుపుతుంటే మన అందం చూడడానికి నూనె పైనకి వస్తుంది. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకున్న కొంచెం పుదీనా, పక్కింట్లోకి అడుకొచ్చుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఇంకేముంది, మన గోంగూర చికెన్ కర్రీ రెడీ. వీలున్నప్పుడు వేసుకోండి. మీకేం ఇష్టమో కామెంట్ చేయండి.